పిల్లలు తేనె నాకిస్తేనే చచ్చిపోతారు, ప్యూర్ తేనె. అలాంటిది ఇతడు విషం దాగి ఎట్లా బ్రతుకుతున్నాడు? ఇదంతా కూడా ఒక బూటకము, అబద్ధము, ఇదంతా మోసం అంటున్నారు. మీరేమంటారు? ఎవరు మోసగాడు దేవుడు తెలుస్తాడు. ఉమ్. ఇప్పుడు ఇంకోటి చెప్పనా, తేనె పోస్తే చచ్చిపోతారా? చిన్నపిల్లలకు తేనె నాకిస్తే ఎంతవరకు నాకు తెలియదు అది. మరి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు అసలు నాకు నమ్మొద్దు కావట్లేదు. తేనె పోస్తే చిన్నపిల్లలు చచ్చిపోతారా? చిన్నపిల్లలు చనిపోతారట. అది నాకు తెలియదు. మరి తేనె పోస్తే చచ్చిపోతే విషం పోస్తే బతుకుతాడు మనిషి. మరి తేనెకి బతికి చచ్చి విషానికి చచ్చట. అయ్యా వాళ్ళ మాటలో కేవలం నూసి పెంచుకోవటానికి, ఏదో వాళ్ళ పబ్బం గడిపోవటానికి, మీసాల గొరపను అడ్డు పెట్టుకుంటే కొద్దిగా న్యూస్ పెరిగిద్దని చెప్పుకోవడం తప్ప వాళ్ళు ఏమి లేదు. ఇంతకీ ఆ మాట అన్నోడు అసలు నిజంగా యేసుప్రభు ఉన్నాడని నమ్ముతున్నాడు లేదు నాకు అర్థం కాదు. నమ్మట్లే. ఏసే నమ్మట్లేదా? మహానుభావుడు. ఇంకొక యేసు